హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందరికంటే ముందు మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సీతాకోక చిలుక గురించి, పర్యావరణ శాస్త్రంలో దాని ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రం ఉష్ణమండల సీతాకోక చిలుక సంరక్షణ ఆలయాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు. నెక్స్ట్, కోవిడ్-19ను గుర్తించడం కోసం మొదటి ప్రోబ్ ఫ్రీ రియల్ టైమ్ పీసీఆర్ డయాగ్నోస్టిక్స్ అసెస్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏమిటి? ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్, పంజాబ్ యొక్క కసోవాల్ ఎన్క్లేవ్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 484 మీటర్ల శాశ్వత వంతెనను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ నదిపై నిర్మించింది? ఆన్సర్ రావి నదిపై. నెక్స్ట్, 180 దేశాలలో పారిస్ ఆధారిత రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ సంకలనం చేసినటువంటి ది వరల్డ్ ప్రైజ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 సూచికలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 142వ ర్యాంక్. నెక్స్ట్, అధిక డేటా నిల్వ, వేగవంతమైనటువంటి గణనను కలిగిన మ్యాగ్నెటిక్ ర్యామ్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏమిటి? ఆన్సర్ ఐఐటి మండి. ఆప్షన్ 2. నెక్స్ట్, కోవిడ్-19 సంక్షోభం త్రూ ఏ మైగ్రేషన్ లెన్స్ అనేటటువంటి నివేదికలో ఏ సంస్థ కోవిడ్-19 కారణంగా 2020లో భారతదేశానికి వలస పంపకాలలో 23% క్షీణత ఉంటుందని అంచనా వేసింది? ఆప్షన్ 2 ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్, ఎర్త్ డే 2020 యొక్క 50వ ఎడిషన్ యొక్క థీమ్ క్లైమేట్ యాక్షన్. అయితే ఎర్త్ డేను మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ 3 ఏప్రిల్ 22వ తేదీన, ఏప్రిల్ 22. నెక్స్ట్, ఏప్రిల్ 24 నుంచి 30 మధ్య నిర్వహించినటువంటి ప్రపంచ రోగ నిరోధకతా వారం. ప్రపంచ రోగ నిరోధకత వారం 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్. ఆప్షన్ 2. నెక్స్ట్, కేర్ రేటింగ్స్ అంచనా ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారత్ జోడించిన స్థూల విలువ ఏమిటి? ఆన్సర్ 1.4. నెక్స్ట్, అందుబాటులో ఉన్నటువంటి మిగులు బియ్యాన్ని మార్చడానికి నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేన్స్ కమిటీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ ఉత్పత్తికి ఆమోదించింది? ఆప్షన్ 2 మిథనాల్ ఉత్పత్తికి. నెక్స్ట్, ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా మై బుక్ మై ఫ్రెండ్ క్యాంపెయిన్ దీన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏమిటి? మై బుక్ మై ఫ్రెండ్ క్యాంపెయిన్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏంటంటే మానవ వనరులు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, కోవిడ్-19 దృష్ట్యా ప్లాస్మా పరిశోధనలను ట్రయల్ నిర్వహించిన దేశంలోని మొదటి సంస్థ ఏమిటి? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్. నెక్స్ట్, ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో సంవత్సరానికి వేసవి పంటల
వేసవి పంటల విత్తనాల విస్తీర్ణంలో పెరుగుదల ఎంత? మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో సంవత్సరానికి వేసవి పంటల విత్తనాల విస్తీర్ణంలో పెరుగుదల ఎంత? పెరుగుదల ఆప్షన్ 2 36%. 36%. నెక్స్ట్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కు చెందినటువంటి ఐఆమ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్ అంబాసిడర్లలో ఒకరిగా స్థానం పొందినటువంటి భారత బ్యాడ్మింటన్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ పివి సింధు. నెక్స్ట్, భౌతిక స్పర్శ లేకుండా ఫైళ్ళు డాక్యుమెంట్స్ పరిశీలించడానికి ఈ కార్యాలయ్ అంటే ఈ ఆఫీస్ అనే అప్లికేషన్ను ప్రారంభించిన కేంద్ర సాయుధ పోలీస్ బలగం ఏమిటి? ఆన్సర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్, ఫిచ్ రేటింగ్స్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ జీఈఓ ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేట్ ఎంత? ఆన్సర్ 0.8%. నెక్స్ట్, 2020 ఏప్రిల్ 24వ తేదీన చైనా అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చైనా మొదటి మార్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ పేరేమిటి? ఆన్సర్ టైన్వెన్-1. నెక్స్ట్ వన్, మిడ్ నైట్ ఇన్ చెర్నోబిల్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్ అనేటటువంటి పుస్తకానికి విలియం ఈ కోల్బీ అవార్డు 2020 గెలుచుకున్న వ్యక్తి పేరేమిటి? ఆన్సర్ ఆడమ్ హిగ్గిన్బోథమ్. నెక్స్ట్, రాష్ట్రంలోని నీటి వనరులను లోతుగా చేసే పరిరక్షణ ప్రణాళిక సుజలం సుఫలం సాంచయ్ అభియాన్ 3వ ఎడిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడానికి ప్రకృతి అనేటటువంటి డాష్ బోర్డును అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏమిటి? ఆప్షన్ 1 ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం కో బ్రాండింగ్ ఏర్పాట్లలోకి ప్రవేశించడానికి ఆర్బీఐ అనుమతి పొందిన మొదటి నాన్ బ్యాంక్ సంస్థ ఏమిటి? ఆన్సర్ ట్రాన్స్కార్ప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. నెక్స్ట్, డ్రాకో నక్షత్ర సముదాయంలోని హెచ్డి 158259 అనేటటువంటి నక్షత్ర కక్షలో 6 గ్రహాల వ్యవస్థను, అంటే దీనిలో ఒకటి వచ్చేసి సూపర్ ఎర్త్, 5 మినీ నెప్ట్యూన్స్ అన్నమాట. ఈ 6 గ్రహాల వ్యవస్థను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 జెనీవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెక్స్ట్, ఫ్లీట్ సపోర్ట్ వెసెల్స్ తయారీకి భారత్ $2.3 బిలియన్ ఒప్పందంతో ఏ దేశంతో కలిసి ముందుకు సాగుతోంది? ఆప్షన్ 4 టర్కీ దేశంతో కలిసి. నెక్స్ట్, ఏ అంతరిక్ష సంస్థతో కలిసి యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేతో పాటు లూనార్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ చంద్రుని మొట్టమొదటి డిజిటల్ మ్యాప్ను యూనిఫైడ్ బయోలాజిక్ మ్యాప్ ఆఫ్ ది మూన్ అనే పేరుతో విడుదల చేసింది? ఆప్షన్ 3 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి దేశం యొక్క బొగ్గు ఉత్పత్తి లక్ష్యం? ఆన్సర్ 710 మెట్రిక్ టన్నులు. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించేటటువంటి ప్రపంచ మేధో సంపత్తి దినం 2021 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఇన్నోవేట్ ఫర్ ఏ గ్రీన్ ఫ్యూచర్.
నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారత సవరించిన వృద్ధి రేట్ ఎంత? ఆన్సర్ 1.9%. నెక్స్ట్, గంజాయి వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయబోయే మొదటి అరబ్ దేశం ఏమిటి? గంజాయి వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయబోయే మొదటి అరబ్ దేశం ఏంటంటే లెబనాన్. నెక్స్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 2 సంజయ్ కొఠారి నియమితులయ్యారు. నెక్స్ట్, కోవిడ్-19 నేపథ్యంలో దేశంలోని విద్యార్థులు అధ్యాపకులతో లాక్డౌన్ లెర్నర్స్ అనేటటువంటి ఆన్లైన్ డైలాగ్లను ప్రారంభించిన సంస్థ ఏమిటి? ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. నెక్స్ట్, కోవిడ్-19 కోసం పీసీఆర్ ల్యాంప్ పరీక్షల కోసం మ్యాగ్నెటిక్ నానో పార్టికల్ ఆధారిత ఆర్ఎన్ఏ వెలికితీత కిట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్, 2020 ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రారంభించిన పథకం ఏమిటి? ఆన్సర్ స్వామిత్వ. ఓకే, స్వామిత్వ అనేటటువంటి పథకం. నెక్స్ట్ వన్, 60 ఉపగ్రహాలు స్టార్ లింక్తో ఫాల్కన్ 9 క్యారియర్ రాకెట్ను, ఓకే 60 ఉపగ్రహాలు స్టార్ లింక్తో ఫాల్కన్ 9 క్యారియర్ రాకెట్ను ప్రయోగించిన ఏరోస్పేస్ సంస్థ ఏమిటి? ఆన్సర్ స్పేస్ ఎక్స్. నెక్స్ట్, వరల్డ్ గేమ్స్ 2022 యొక్క 11వ ఎడిషన్ ఏ నగరంలో నిర్వహించబోతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 బర్మింగ్హామ్, యుఎస్ఏలోని బర్మింగ్హామ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే 2020ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 22వ తేదీన, ఏప్రిల్ 22. నెక్స్ట్ వన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన నిర్వహిస్తారు, ఏప్రిల్ 24. నెక్స్ట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు చెందినటువంటి ఏ పరిశోధనా కేంద్రం తక్కువ ఖర్చుతో కూడిన కరోనా వైరస్ టెస్ట్ స్ట్రిప్ ఫెలుడాను, ఓకే ఫెలుడాను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. నెక్స్ట్, కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడడానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు చెందినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ ఫ్యాబ్రిక్ బేస్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ కవరల్ సూట్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్, సాఫ్ట్వేర్ ఆధారిత ఇన్ హౌజ్ వర్చువల్ కోర్టు సౌకర్యం ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, స్థానికంగా అందుబాటులో లేనటువంటి మందులు రోగులు ఇంటి వద్దకే పంపిణీ చేసేటటువంటి ధన్వంతరి పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? ధన్వంతరి అనే పథకాన్ని దీన్ని అస్సాం ప్రభుత్వం ప్రారంభించింది, అస్సాం. నెక్స్ట్, వ్యాధికారక కణాలను వేగంగా కనుగొనేటటువంటి బగ్ స్నిఫర్ అనే బయోసెన్సర్ను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పుణేకు చెందిన వారు అభివృద్ధి చేశారు. నెక్స్ట్, మహిళల స్వయం సహాయక బృందాల కోసం 0 వడ్డీ రుణ పథకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి ప్రారంభించారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నెక్స్ట్, యుఎస్ఏ ఏ దేశంతో నేటివ్ ప్యూరీ సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? ఆన్సర్ యుఏఈ దేశంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
నెక్స్ట్ పరిశోధకులు శాస్త్రీయ అధ్యయనాలపై లోతైన అవగాహన పొందడానికి వీలుగా ఏ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సెమాంటిక్ సెర్చ్ ఇంజన్ విలోకనను అభివృద్ధి చేసింది? ఆప్షన్ 3 కేరళ రాష్ట్రం. నెక్స్ట్ ఏటా ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించేటటువంటి ప్రపంచ మలేరియా దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ జీరో మలేరియా స్టార్స్ విత్ మీ. జీరో మలేరియా స్టార్స్ విత్ మీ. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ బాంటర్ బ్లిడ్జ్ కప్ 2020 ఫైనల్లో నార్వే ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించిన అలీరేజా ఫిరోజా వీరు ఏ దేశానికి చెందినవారు? అలీరేజా ఫిరోజా అనేవారు వీరు ఏ దేశానికి చెందినవారు? ఇరాన్ దేశానికి చెందినవారు. ఇరాన్. నెక్స్ట్ వన్ 2020-2021 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి కేంద్ర ప్రభుత్వం సవరించిన వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి ఎంత? ఆన్సర్ 2.00 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్ యునెస్కో నిర్వహించిన ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మే 23వ తేదీన. నెక్స్ట్ వన్ 2020 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ జాయింట్ అనాలైసిస్ ఫర్ బెటర్ డిసిషన్స్ అనే పేరుతో ఫుడ్ క్రైసిస్పై 4వ వార్షిక గ్లోబల్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ప్రపంచ ఆహార కార్యక్రమం. నెక్స్ట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని సైనిక వ్యయంలో 71.1 బిలియన్ US డాలర్లతో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ 3వ ర్యాంక్. నెక్స్ట్ ఏ దేశం తన మొదటి సైనిక ఉపగ్రహం నూర్ను ప్రయోగించింది? ఏ దేశం తన మొదటి సైనిక ఉపగ్రహం నూర్ను ప్రయోగించింది? ఆన్సర్ ఇరాన్ దేశం. నెక్స్ట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దీని ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి ఎంత? ఆప్షన్ 2 1.5%. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.